ఇంకో భావోద్వేగం కానివ్వండి, వాటి మీద ఏర్పడిన ఈ పార్టీలు, ఆ పార్టీల మీద ఎదిగిన ఈ బడా నేతలుగా ఎదిగిన వాళ్ళ రెలవెన్స్ అంటే ఇర్రెలవెంట్ అనలేం, కానీ స్లోగా ఇక తగ్గిపోతోంది, ఆ ఎరా మొదలయ్యింది అనేది క్లుప్తంగా వన్లైనర్గా తీసుకుంటే కరెక్టేనా? అది చాలా కరెక్ట్, చాలా ఇన్కరెక్ట్. మీరు ఈ పార్టీలు కానీ ఫామ్ చేసినప్పుడు ఒక ఎమోషన్ మీద ఫామ్. కరెక్ట్. ఏది శివసేన అనగానే మరాఠా ప్రైడ్, డిఎంకే అనగానే ద్రవిడియన్ తమిళన్ ప్రైడ్, అకాలీలు అనగానే సిక్ గురించి ఫామ్ చేశారు. కానీ వీళ్ళకి క్యాన్సర్ ఎక్కడొచ్చింది? క్యాన్సర్ ఎక్కడొచ్చింది? అకాలీ దళ్ తీసుకుందాం. 1920లో ఫామ్ చేశారు. 20లో ఫామ్ చేసాక 77 నుంచి ప్రకాష్ సింగ్ బాదల్ పార్టీ జోబులో పెట్టుకున్నాడు. అవును. ఇంకా అతని కుటుంబం అందరినీ తరివేసి 5గా చీల్చేశాక పాస్ చేశాడు. ఇప్పుడు అది ఎమోషనలిజం మీద స్టార్ట్ అయిందా లేదా? పెద్ద ఎమోషన్ మీద స్టార్ట్ అయిన అకాలీగా మమతా బెనర్జీ పెద్ద ఎమోషన్ మీద ఆ 98లో తృణమూల్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. విశేషంగా పోరాడింది. 2011లో చక్కగా ముఖ్యమంత్రి అయింది. సడన్ గా ఆ నెవ్యూ ఆఫీస్లో వచ్చి కూర్చుని చెత్త చెత్త చెత్తగా చేసేదా లేదు. 28 మంది ఎంపీలు 20 వెళ్ళిపోతారా? 80 మంది ఎమ్మెల్యేల్లో 64 వెళ్ళిపోతారా? అసలు చెప్పండి. అది వాళ్ళు పాస్ చేసుకున్నారా? మీరు నేను పాస్ చేసుకున్నావా? సరే, డిఎంకే స్టాలిన్ పర్సనల్ రిగార్డ్ నాకు ఉన్నది, సాఫ్ట్ మ్యాన్ అని. కానీ ఆయన కూడా అంతే కదా, ఆ కొడుకుని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేయొచ్చా? శివసేన చెత్త చెత్తగా బాల్ ఠాకరే ఉన్నాడు కొడుకుల్లో. వాళ్ళతో ఎవరు ఎలక్టెడ్ పొజిషన్ తీసుకోవద్దు. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్ బాంబే అవటానికి వీలు లేదు. పార్టీ, రాష్ట్రం, దేశం మన చేతిలో ఉన్నదంటే ఆయన చచ్చిపోయాడు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేశాడు. తండ్రి, కొడుకు అందరూ ఎవరికి ఏం చేస్తున్నారు? ఎమోషన్ తీసుకొచ్చి వ్యాపారం చేశాక ఎలాగా? ఇంకా నితీష్ కుమార్ అన్నాడు, కరెక్ట్, 25 సంవత్సరాలు పరిపాలించాడు. మరి అతను లీడర్షిప్ తయారు చేయలేదు, ఇంకోటి ఎవరిని పక్కన రానివ్వలేదు, తీసేవాడు. అది చాలా గొప్ప లీడర్ నితీష్ కుమార్. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడి మీద ఫేవరెటిజం చూపెట్టేవాడు, బయటికి తనేసేవాడు. తయారు చేసుకోలేదు. తర్వాత ఎన్నిటికీ మీరు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదో పాపం చేస్తున్నారు, పెద్ద పార్టీలు కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ తినేస్తుందంటే, మన స్వతంత్రం వచ్చినప్పుడు ఒకనప్పుడు స్వతంత్ర పార్టీ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. ఇంకో టైం కమ్యూనిస్ట్ పార్టీ ఆపోజిషన్ స్టేటస్ లేకపోయినా వాళ్ళు మ్యాక్సిమం పాలు. ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒకనప్పుడు అవన్నీ ఎక్కడికి పోయినాయి? వాళ్ళే పోయారు. వాళ్ళు లీడర్షిప్, కొత్త లీడర్షిప్ రానివ్వలేదు. పాత వాళ్ళు అలా మునిగిపోయారు, అయిపోయింది. ఏ పార్టీ పర్మనెంట్ కాదు. ఇక్కడ మీరు చెప్పిన వారసత్వ రాజకీయాలు, లేకపోతే నాయకత్వ లోపాలు, వ్యూహాల లోపాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే స్వయంకృతాపరాధాలు అది ఒక పక్కన అయితే, మోదీ షా ద్వయం, ముఖ్యంగా మోదీ ముందు నిలబడలేకపోవడమా ఈ బలమైన ప్రాంతీయ నాయకులు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆయనతో డి అంటే డి అన్నారు కదా. నేను ఇందాక చెప్పి మమతా బెనర్జీయో, కేజ్రీవాల్, నితీష్ కుమార్, ఇంకొకళ్ళు ఒకటి, మోడీ గారికి, అమిత్ షాకి ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ లేకపోతే అధికారంలో ఉండలేరు. 300 సీట్లు రానే 20. ఎందుకంటే అంతే, ప్రాంతీయ పార్టీలతోనే చిన్న చిన్న జిల్లాలకు వెళ్ళి 3 సీట్లు, 1 సీటు, 2% ఓట్లు తీసుకొస్తారు. వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు? సరదాగా అడుగుతున్నా, ఢిల్లీ వెళ్ళి ఎవరైనా షా గారిని, మోడీ గారిని బీజేపీ నుంచి కలవగలరా? అడగండి. పోరెడ్డి గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కలిశారు? ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి తెలంగాణ ఎవరూ కలవలేరు రాహుల్ గాంధీ. ఈ 1 సంవత్సరం ఏదో మీటింగ్లో హలో గుడ్ మార్నింగ్ ఫోటోలు, లేకపోతే ఈ పెళ్ళిళ్ళు, ఇవన్నీ అదే మనం ప్రాంతీయ పార్టీలు వాళ్ళు బీజేపీకి బలం వేస్తున్నారు. ఎప్పుడైతే బీజేపీ ప్రాంతీయ పార్టీలు అటాక్ చేస్తుందో బీజేపీ పోతుంది. కేసీఆర్ని అటాక్ చేశారు 5 సంవత్సరాలు, వాళ్ళు పోయారు, 8 ఎమ్మెల్యేలు వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది. సో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ప్రాంతీయ పార్టీ లేకపోతే బీజేపీ ఎక్కడ వచ్చింది, 120 వచ్చింది, మాకు వచ్చింది, ఎక్కువ వచ్చిందని తీసుకున్నారు. ఆ షిందే చేయలేదు. ఇవన్నీ తర్వాత తప్పులు వస్తాయి, వెంటనే పండవు. ఇవన్నీ మెల్లిగా లోపల ఉన్న జబ్బు మెల్లిగా వస్తాయి. ప్రాంతీయ పార్టీలే బీజేపీకి బలం, ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్కి బలం. వాళ్ళు అది స్పాయిల్ చేసుకుంటున్నారంటే వాళ్ళకే పోతారు.
కొత్త ఆల్టర్నేటివ్స్ వస్తాయి, చెప్పకుండా సడన్ గా అడ్రస్ లేని పార్టీలు వచ్చేస్తాయి ముందరికి. సో మన క్లుప్తంగా మేబీ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో టీవీకే విజయ్ మీరు చెప్పింది దానికి ఒక ఎగ్జాంపుల్. వచ్చింది సడన్ గా వచ్చింది, ఎవరికి చెప్పలేరు. 30-40% ఓట్లు 30% ఓట్లు క్వైట్ గా తెచ్చుకున్నారు. అంటే ఏంటి, మీరు సూట్ కేసులు ప్యాక్ చేసి నిండా డబ్బులు పెట్టి ఓట్లన్నీ కొనేసాక ఓ 70% కొంటారు, లేకపోతే ఆడేడ్రా ఓటు ఈ కులం మనకి ఏరా అన్ని చక్కగా 50%కి ఇచ్చాక ఇంకో 50%లో ఎవరో 30% వేస్తే అయిపోయింది కదా ఈ ఖాతాలని. అవును. ఆ రోజులు వస్తాయి రావో నేను ప్రిడిక్ట్ చేయట్లేదు సుమా, అది జరుగుతాయి. అంతే పార్టీలు పోయారంటే వాళ్ళదే ఫాల్ట్. ఒక వ్యాపారం ఫెయిల్ అవుతుంది, ఫిలిం బిజినెస్ లో 10 ప్రొడక్షన్ కంపెనీలు ఉంటాయి, ఫెయిల్ అవ్వండి. ఎవరు అయ్యో జనం చూడలేదని తిడతాడా, యాక్టర్ బాగా యాక్ట్ చేయలేదని తిడతాడా? కానీ తులసిరెడ్డి గారు, అంటే ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం ఈ అంశం. తులసిరెడ్డి గారు అంటే వాళ్ళ లోపాల సంగతి ఎలా ఉన్నా ఈ పంచభూతాలు కూడా తీసుకొచ్చారు. వీటిని ఉపయోగించి బీజేపీ ఉంటే తన దారిలో ఉండాలి, లేదా వాళ్ళు కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోవాలి. అలాంటి ఒక పరిస్థితి